ఇవి మామూలుగా ముష్ని గింజలు, మామూలుగా పాయిజన్. ఇది ఈ గింజ మధ్యలో పత్రం ఉంటుంది, అది పాయిజన్. అది తీసేసి మందు చేస్తారు మామూలుగా. ఇది ప్రాసెస్ మేము నేర్పుతాం మీకు ఇక్కడ. ఇది ఇంతకుముందు అందరిళ్ళల్లో ఈ మందు చేసుకునేవారు. అందరిళ్ళలో సరదాగా మనకి ఏవో సున్నుండ్లు జంతువులు చేసినట్టుగా ఈ మందు చేసి పెట్టుకునేవారు ఇంట్లో. అగ్నితుండి అని మందు ఉండేది ఇంట్లో. అగ్నితుండి మాత్రలు కుప్పులు ఉండేవి. అయితే అగ్నితుండి ఇంట్లో ఉంటే జఠరాగ్ని బాగుంటుంది. జఠరాగ్ని ఉదర వ్యాధులు ఇంకేం రావన్నమాట అండి. అంటే జలుబు, దగ్గు, జ్వరం, మోషన్స్, విరోచనాలు దగ్గర నుంచి నొప్పులు వరకు ఒక 25 రకాల జబ్బులు గుమ్మం దాటకుండా తగ్గించుకోవచ్చు అన్నమాట అండి. అనుపానం మార్చుకొలితే అది పనిచేస్తుంటుంది. ఇప్పుడు మోషన్స్ అవుతున్నాయనుకోండి, మెంతులు కషాయం లేదా మజ్జిగ అగ్నితుండి వేసుకుంటే మోషన్స్ తగ్గిపోతాయి. అదే జీలకర్ర అగ్నితుండి వేసుకుంటే గ్యాస్ ట్రబుల్ తగ్గిపోతాయి. అదే ధనియాలు, అదే మిరియాలు అగ్నితుండి వేసుకున్నాం అనుకోండి జ్వరం తగ్గిపోతాయి. అలా అనుపానం మార్చుకొలిది ఇంట్లో వచ్చే కామన్ డిసీజెస్. ఒక్క మంది ఇంట్లో ఉంటే 25 రకాల ప్రాబ్లమ్స్ ఇప్పుడు ఏదైనా కామన్ డిసీజ్ 3 మంది మాత్రలు తగ్గిపోతాయి. అగ్నితుండి మాత్రలు ఈ నెక్స్ట్ మన క్లాసులో నేర్పుతాం ప్రత్యేకంగా. ఇది ఒక వారం రోజులు కష్టపడి తయారవుద్ది. ఒకసారి తయారైన తర్వాత ఆ మందు 100 సంవత్సరాలు ఉంటుంది. ఆ తయారైన మందుని 100 సంవత్సరాలు ఉంచుకోవచ్చు. ఎక్స్పైరీ డేట్ లేదు 100 ఏళ్ళు దాగదానికి. అలాంటివి ఎన్నో ఉన్నాయి మనకి. చిన్న చిన్న మందులు ఇంట్లో ఉంచుకుంటే అసలు ఆత్మాను పరిగెట్టక్కర్లేదు. పిప్పళ్ళు అంటే ఇలా ఉంటాయి. పిప్పళ్ళు సొంటి మిరియాల పాదులాగే ఉంటుంది. పాదు కాళ్ళలా వస్తే పిప్పళ్ళు అంటారు. ఇవి మామూలుగా ఏంటంటే ఈ పొడి 100 గ్రాములు పట్టిక బెల్లం కలిపి డబ్బాలో జేబులెట్టి తిరిగి అనుకోండి. ఎప్పుడు దగ్గు వచ్చినా, జలుబు వచ్చినా, రొంపు వచ్చినా, బాగా తిరిగి వచ్చినప్పుడు ఒళ్ళు పులిసిపోయి జ్వరం వస్తున్నా కొంచెం వేడి నీళ్ళు తాగితే టక్మని తగ్గిపోతుంది. అలా కఫ దోషాలు కూడా పోగొడతాం మనం. పిప్పళ్ళు రైట్. పిప్పళ్ళు ఇప్పుడు మనం అమృతవల్లి తిప్పతీగ అందరికి తెలిసిన పేరు. కరోనాలో విపరీతంగా వాడేసాం, కానీ వాడాలి, ఖచ్చితంగా వాడాల్సిన పదార్థం ఇది. అమృతవల్లి అంటే పేరుకి అర్థం ఏంటంటే అమృత అంటే మరణం సంభవించకుండా చేసేదని, మరణం లేనిదని. వల్లి అంటే తీగ, మరణం లేని తీగ. ఇది మొత్తం మొదలు నరికేసి చెట్టును పడేస్తే అలా బతికేసి అలా తిరిగేసి వెళ్ళేస్తుంది. అలాగే మనిషిని కూడా మరణం సంభవించకుండా చేస్తామండి. ఎలాంటి బ్యాక్టీరియాలు, వైరస్లు, ఎంత తీవ్రమైన బ్యాక్టీరియా, వైరస్లు కూడా మనం దరిచేరవు అనమాట అండి. అమృతవల్లి తిప్పతీగ మనం రోజు తీసుకుంటే సర్వరోగ నివారణ అదనమాట. లేదు మనం రోజు తీసుకోకపోయినా రోజు ఇంట్లో ధూపం వేసామనుకోండి 2 రకాలుగా పనిచేస్తుంది. అటు నెగిటివ్ ఎనర్జీ తీసేస్తుంది, పాజిటివ్ ఎనర్జీ క్రియేట్ అవుతుంది. ఆ వాసనకి ఆటోమేటిక్గా మనం మందు వేసేసుకున్నట్టే, అమృతాలు వేసుకున్నట్టే రోజు ధూపం వేయచ్చు ఇంట్లో, ఇంక సాంబ్రాణాలు కలిపేసి అలా అన్నమాట. ఈ అమృతవల్లితో 500 రకాల జబ్బులు తగ్గించవచ్చు ఒక్క అమృతవల్లితో. అన్ని ఫార్ములాలు, అన్ని యోగాలు ఉన్నాయి, అన్ని ఫార్ములాలు ఉన్నాయి. చరకుడు వాళ్ళందరూ రాసిన గ్రంథాల్లో అన్ని ఫార్ములాలు ఉన్నాయి అమృతవల్లితో. మనకి మన సంస్కృతిలో మన పండగలు, మన శుభకార్యాలు ఇవన్నీ ఏంటంటే జబ్బులు రాకుండా ఎలా ఉండాలో పెట్టిన అవన్నీ కార్యక్రమాలు ఉంటాయి. అందులో పూజా ద్రవ్యాలు కానీ, ప్రసాదాలు కానీ అన్నిటికీ ప్రత్యేకమైన స్థానం ఉంది. అలా ఇప్పుడు ఏంటంటే మనం ధన్వంతరి, ఈ భూమి మీద మొట్టమొదటి డాక్టర్, దేవతలకు వైద్యుడైన. దేవతలకు కూడా సుఖాలు భోగాలు ఎక్కువైపోయి, అంటే ఒక చిన్న మాట చెప్తా. ఒకసారి తింటే యోగి, 2 సార్లు తింటే భోగి, 3 సార్లు తింటే రోగి. మనం 4 సార్లు తింటున్నాం. మొహమాటానికి ఎవరింటికి వెళ్తే ఇంకోసారి తింటాం. 6 సార్లు అంటే ఏమనాలి, మనం పరమరోగి అనాలి అండి. అంటే మనకు సుఖాలు భోగాలు ఎక్కువైపోయి మన జబ్బులు వచ్చేసాయి.
అలాగే దేవతలు కూడా ఒకప్పుడు సుఖాలు భోగాలకు జబ్బులు ఇచ్చేస్తే అప్పుడు విష్ణుమూర్తి ధన్వంతరి రూపంలో వచ్చి దేవతలకు వైద్యం చేస్తాడు అని నాకు తెలిసి చేస్తాను. నాకు ఏదో ఎవరో చెప్తే విన్న మాట నేను చెప్తున్నాను అనమాట. అలా వచ్చినవాడు భూమి మీద మొట్టమొదటి డాక్టర్ ఎవరు అంటే వైద్యుడు ధన్వంతరి. విష్ణుమూర్తి ధన్వంతరి రూపంలో వస్తాడు, పాలసముద్రం జీవించినప్పుడు వస్తాడు. వచ్చి దేవతలు వైద్యం చేయడం కోసం అమృత కలశంతో వస్తాడు, అందరికీ అమృతం ఇస్తాడు అన్నమాట. అలా మనకి అక్కడి నుంచి తర్వాత చరకుడు, సుశ్రుతుడు, వీళ్ళందరూ సిద్ధనాగార్జునుడు, వాగ్భటుడు ఇలాంటి వాళ్ళందరూ శాస్త్రాన్ని రాశారు. వాళ్ళు సాక్రిఫైస్ చేసి రాశారు. అలా శాస్త్రంలో ఇప్పుడు మనం ధన్వంతరి గురించి చెప్పుకుంటే, ధన్వంతరిని మనం రోజు ఆరాధిస్తే 90% రోగాలు ఉండవు, రావు కూడా. అందుకే ఏంటంటే ఇక్కడ ప్రధానంగా మనం ధన్వంతరిని మూలంగా తీసుకుని ధన్వంతరి అఖండ యాగం అని పెట్టాం. కాబట్టి ఇక్కడ ఇప్పుడు మనం 108 మూలికలతో, వనమూలికలతో హోమం చేస్తున్నాం. సో ఇక్కడ ఈ ధూళి లేదా ఈ విభూది లేదా ఈ మంత్రం విన్నా సరే మీ కర్మ పరిహారం అవుతుందన్నమాట. మీ పూర్వజన్మ కర్మలోనే పోయి మీకు పరిపూర్ణ పరిష్కారం దొరుకుతుంది. మేము ఇచ్చే మందు ఏదైనా అద్భుతంగా పనిచేస్తుంది. ఇక్కడే కాదు, మీరు ఇక్కడ ఈ ప్రాంతంలో ఉండి ఇదంతా కార్యక్రమం పాల్గొని ఇంకో చోటుకి వెళ్ళి మందు తీసుకున్న పని చేస్తుంది. అంటే ఎక్కడికి వెళ్ళినా మంచి మందు దొరుకుతుంది అన్నమాట. మంచి వైద్యుడు, మంచి మందు, మంచి మార్గం దొరుకుతుంది అన్నమాట. ఆ ఏర్పరచడం కోసం మనం ధన్వంతరిని ఆరాధించాలన్నమాట. ఇక్కడ ఇంకొక లాజిక్ ఏంటంటే, ఆయుర్వేదానికి ధన్వంతరి మూలపురుషుడు, సిద్ధ వైద్యానికి శివుడు మూలపురుషుడు. ఓకే, ఇద్దరిని ఆరాధిస్తే కర్మ విపాకం.